హలో అండి, వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు వేదాలను 4గా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం గురించి ఆలోచించాడు. అది అందరికీ పఠనీయంగా ఉండటానికి ఏం చేయాలా అని సందిగ్ధంలో పడతాడు. ఈలోపే అక్కడికి బ్రహ్మదేవుడు వస్తాడు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి ఇలా అంటాడు: దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతం అనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించే వాళ్ళు ఎవ్వరూ కనబడుటలేదు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు: నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు.